ఆంధ్రప్రదేశ్లో తూర్పు కాపులు ఎక్కడ ఉన్నా వారికి ఓబీసీ సర్టిఫికెట్ జారీ చేయాలని తూర్పు కాపు విద్య విజ్ఞాన అభివృద్ధి సంక్షేమ సంఘం నాయకులు కోరారు. మైగ్రేషన్ సర్టిఫికెట్ చూపిస్తే వారిని తూర్పు కాపులుగా గుర్తించి ఓబీసీ సర్టిఫికెట్ ఇవ్వాలని సూచించారు. ది రాజమండ్రి ప్రెస్ క్లబ్లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తూర్పు కాపు విద్య విజ్ఞాన అభివృద్ధి సంస్థ కార్యదర్శి మజ్జు రాంబాబు మాట్లాడారు. తూర్పు కాపులు అంటే విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలకు పరిమితం చేయవదని, తూర్పు కాపు ఉపాధి కోసం రాష్ట్రమంతా విస్తరించి ఉన్నారని తెలిపారు. ఆయా జిల్లాల్లో తహసీల్దార్లు, ఎంఆర్ఓలు మారినా ప్రతిసారి ఓబీసీ సర్టిఫికెట్ కోసం ఇబ్బందులు తలెత్తుతున్నాయని విచారం వ్యక్తం చేశారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నంకి వలస వచ్చినాడు. ఎందుకంటే అక్కడ మాకు పూర్వీకులు అప్పుడు సంతానం ఎక్కువ ఉండడం వల్ల వర్షాధారంతో 5-10 ఎకరాలు ఒక్కొక్కడికి ఆస్తి ఉన్నా కూడా వర్షాధారంతో పంటలు పండి కాబట్టి ఆ పంటలు సరిగ్గా మాకు వసతి సరిగ్గా లేక, తిండి అది లేక ఇబ్బందులు కలిగి ఇలాగా ఏరియా బేస్డ్గా వలస జరిగింది. మాకేంటంటే తూర్పు కాపు అనేవాళ్ళు బీసీ కులానికి చెందినవాడు. కాపులు 5 కులాలు ఉంటే అందులో 2 కులాలు మాత్రమే బీసీకి చెంది మిగతా 3 కులాలు ఓసీకి చెందడం వల్ల ఇక్కడికి తూర్పు కాపులుగా పరిణామం అవడానికి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లా వాళ్ళకే తూర్పు కాపుల కింద గత నుంచి పరిగణలో తీసుకోవడం జరుగుతుంది. ఏ ప్రభుత్వం వచ్చింది గతంలో అక్కడి నుంచి మైగ్రేషన్ సర్టిఫికేట్ తెచ్చుకుంటేనే కానీ రాష్ట్ర ప్రభుత్వం కూడా బీసీ సర్టిఫికేట్ ఇచ్చే పరిస్థితి లేకుండా ఉంటే దానికి మా పెద్దలు రౌత్ తాత గారు కానీ, ఈఎం గోర్మన్న గారు కానీ, అలాగే పతివాడ మాస్టర్ గారు, అలాగే ఎట్ల జనార్దన పెద్దలందరూ కూడా, రెడ్డి సుగారు వీళ్ళందరూ కూడా పోరాడి ఆ స్టేట్ గవర్నమెంట్ నుంచి బీసీ సర్టిఫికెట్ చేతికి ఇవ్వడం జరిగింది. అది కూడా ఎలాగంటే ఏరియా వైజ్గా ఆయా కమిటీ పెద్దలు తూర్పు కాపులానికి చెందిన వారికి సర్టిఫికేట్ ఇస్తే అది చూసి అమ్మారావు సర్టిఫికేట్ ఇవ్వడం అన్నది గవర్నమెంట్ ఇచ్చిన జీవో. కానీ తదుపరి ఓబీసీ సర్టిఫికేట్కి చాలా ఇబ్బందులు పడుతున్నాయి. ఇప్పుడు చాలా నుంచి ఓబీసీ సర్టిఫికేట్ విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం జిల్లా వాడికే పరిమితం చేసి మిగతా 10 జిల్లాలోనే కూడా ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు ఇప్పుడు కూడా 10 జిల్లాలకు కూడా ఓబీసీ సర్టిఫికేట్ ఇవ్వకపోవడం వల్ల సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించిన ఉద్యోగాలు కానీ, అలాగే చదువులు కానీ, ఒక డాక్టర్ సీట్ కానీ, అలాగే ఏది కూడా సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించింది ఏది కూడా మాకు రాయితీ లేకుండా పోతున్నాయి. ప్రాంతాలు మారినంత మాత్రాన తూర్పు కాపు కాకుండా పోతాడన్నది మన కాదు. ఎక్కడున్నా కూడా తూర్పు కాపు కదా, మా కులం తూర్పు కాపు కాబట్టి మళ్ళీ ఈ జిల్లాలో కూడా ఓబీసీల కింద పరిగణన చేసుకోవాలని మేము ఇంచుమించు 17-20 సంవత్సరాలకి పోరాటం చేయడం జరుగుతుంది. గత గవర్నమెంట్ 2014-19 తెలుగుదేశం గవర్నమెంట్ ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు తూర్పు కాపులందరూ కూడా వెనకబడి కులానికి చెందినవారు, వారు ఎక్కడున్నా కూడా ఓబీసీ సర్టిఫికేట్ అర్హులని వాళ్ళ క్యాబినెట్లో తీర్మానం చేసి సెంట్రల్ గవర్నమెంట్ సిఫార్సు చేయడం జరిగింది. అప్పుడు మేమందరం కలిపి మురళీమోహన్ గారు, అలాగే అప్పుడు కూడా టీచర్ రామ్మోహన్ నాయుడు గారు, అలాగే మిగతా ఎంపీలందరినీ కలిసి మేము పార్లమెంట్ సమావేశం టైంలో ఇక్కడి నుంచి ఇచ్చిన జీవోని తీసుకుని వెళ్ళి మేము గవర్నమెంట్ గారిని, మినిస్టర్ గారిని, బీసీ మినిస్టర్ గారిని, సెంట్రల్ మినిస్టర్ గారిని కలవడం జరిగింది. జరిగితే ఆయన ఏమన్నారంటే, ఇలా 50 కులాల వరకు ఓబీసీకి చెందకుండా ఉన్నారు కాబట్టి మీరు అర్హులా కాదా, మేము కమిషన్ వేస్తామన్నారు. సరే, కమిషన్ వేయడానికి ఆల్రెడీ మీరు ఓబీసీ సర్టిఫికేట్ అర్హులం 3 జిల్లాలకి, మిగతా 10 జిల్లాలకి అర్హులం కాదు, ఆల్రెడీ షియో పాస్ అయింది. ఈ 10 జిల్లాలు యాడ్ చేయడానికి మళ్ళీ కమిషన్ అయితే మా పిల్లల తరం, పిల్లల తరానికి కూడా ఈ కమిషన్ అవ్వదండి, మాకు ఇబ్బందులు పడుతున్నాం, మా పిల్లలు చదువులు కావడానికి కూడా చాలా ఇబ్బంది పడుతున్నారని చెప్పి అప్పుడు రిక్వెస్ట్ చేసి కమిషన్ వేయకుండా ఆయన బీసీ కమిషన్కి రిఫర్ చేయడం జరిగింది. తర్వాత లాస్ట్ గవర్నమెంట్లో బీసీ కమిషన్ చేశారు సెంట్రల్ గవర్నమెంట్. అప్పుడు ఆయన కూడా జీవన్ నర్సరీ సపోర్ట్ తోటి ఆయన కలిసి మాకు కూటమిలో భాగంగా బీజేపీ జీవన్ నర్సరీ గారు మాకు బాగా సపోర్ట్ చేసి మా పొలానికి వస్తున్న ఇబ్బందిని ఆయన సెంట్రల్లో సంబంధించిన ఓబీసీ కమిషన్ కూడా వెనుకపత్రం ఇవ్వడం జరిగింది. అయినా కూడా మాకు ఏం కాదు. ఇప్పుడు ఏంటంటే ఒక జియో పాస్ అయ్యింది, అక్కడి నుంచి మైగ్రేట్ సర్టిఫికేట్ తెచ్చుకుంటే ఇక్కడ ఓబీసీ